నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారు, పెండింగ్ ఉంది, ట్రయల్లో ఉంది, కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఫారెన్ వెళ్ళదలుచుకున్నారు. పాస్పోర్ట్ మీకు టర్మ్ అయినా అయిపోయి ఉంటుంది, లేకపోతే కొత్త పాస్పోర్ట్ అప్లై చేయదలుచుకున్నారు. చెయ్యొచ్చా? క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కదా, పెండింగ్ ఉన్నప్పుడు మీ పాస్పోర్ట్ రెన్యూవల్ కానీ కొత్త పాస్పోర్ట్ కానీ తీసుకోవచ్చా? ఇప్పటిదాకా మనకి అపోహ ఏంటి, మన మీద ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా, క్రిమినల్ కేసు ఫైల్ చేసినా పాస్పోర్ట్కి ఎలిజిబిలిటీ లేదు అని అనుకునేవాళ్ళం. కాదు, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా కూడా మీ పాస్పోర్ట్ టైం అయిపోతే రెన్యూవల్ చేయాలి, లేకపోతే కొత్త పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు అని ఇట్లా బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి రాజేంద్ర కౌర్ జస్టిస్ ఒక తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది. అతనికి పాస్పోర్టు టర్మ్ అయిపోయింది, రెన్యువల్ చేయాలి. రెన్యువల్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది అని క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చి అప్లై చేస్తే, నీ మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి నువ్వు విదేశాలకి వెళ్ళడానికి వీల్లేదు, నీకు పాస్పోర్ట్కి ఇవ్వడానికి వీల్లేదు అని ఆయన పాస్పోర్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఆయన బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇది నా ఫండమెంటల్ రైటు, కేసు ఉన్నంత మాత్రాన నా పాస్పోర్ట్ డెఫీట్ చేయడం ఏంటి, రెన్యూవల్ చేయకుండా ఉండడం ఏంటి, ఇట్లా నాకు పాస్పోర్ట్ ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాలు వాదనలు వినిన తర్వాత సదరు జడ్జి గారు ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రాథమిక హక్కు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్. ఎవరైనా సరే క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు, పాస్పోర్ట్ టర్మ్ అయిపోతే రెన్యువల్ చేయడానికి వీల్లేదు అని అనడానికి వీల్లేదు, పాస్పోర్ట్ అతనికి ఇవ్వవలసిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్టు పోలీసు వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని అనడానికి లేదు. పాస్పోర్ట్ అధికారులు మీకు పాస్పోర్ట్ ఇవ్వవలసిందే క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా. అంటే కింద కోర్టు మీకు కన్విక్షన్ ఇచ్చినా, అప్పీల్కి వెళ్ళినా, అప్పీల్ పెండింగ్ ఉన్నా, ఈ విధంగా రాసిన తర్వాత ఇట్లా పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, కేవలం క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే మీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు అని పాస్పోర్ట్ అధికారులు అనడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.